ఏంజల్స్ అందరికీ హాయ్. ఎలా ఉన్నారంతా? సో ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్కి సంబంధించి కొంచెం స్టాక్ అనేది మేము రీస్టాక్ చేసామన్నమాట. సో ఆల్రెడీ అవి కొన్ని కొన్ని ఉన్నాయి మా దగ్గర. అయితే కొన్ని కొన్ని ఉంటే మళ్ళీ అవి అయిపోవడానికి వచ్చాయని చెప్పి కొత్తవి రప్పించామన్నమాట. సో దాంట్లో ఏమేమి వచ్చాయి, ఏం రప్పించాము, డబ్బులు ఎంత పడతాయి అనేదే ఈ వీడియో. సో ప్రైజెస్ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇదేంటంటే మనకి చెన్నై నుండి వచ్చిన పార్సిల్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే ట్రాన్స్పోర్ట్కి అయినా బాబు అంటే డిటీటీసీకి వేసేసాడు ఆ అన్న డిటీటీసీకి వేస్తే మనకి షిప్పింగ్ ఛార్జ్ పేలిపోయేంత అయ్యిందనమాట. సో అయితే దాంట్లో ఫస్ట్ చిన్న బాక్స్ వచ్చేసి మనకి మెటల్ హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, సో గోల్డ్ కలర్వి. అవి ఏంటంటే 5mm అనమాట. సో ఇవి మీకు 3mm అయితే 20 రూపీస్, 5mm అయితే 25 రూపీస్, అలాగంటే ఈచ్ హెయిర్ బ్యాండ్ కాస్ట్ అనేది అలా ఉంటుంది. అండ్ దీంట్లోనే మీకు లో కాస్ట్ కూడా ఉంటాయి, కానీ క్వాలిటీ విషయంలో వాటిని మనం చూసుకోక్కర్లేదు అనమాట. ఇవి వచ్చేసి మనకి శారీ పిన్స్ బ్లాక్ కలర్వి, కొంచెం పెద్దగా సైజ్ అనేవి ఉంటాయి అండ్ అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. సో ఇది మీకు పీసుల లెక్క కావాలంటే ఈచ్ పీస్ 6 రూపీస్. ఇన్ కేస్ ఒకవేళ షీట్ లెక్క అంటే షీట్లో మీకు 12 పీసెస్ ఉంటాయి అనమాట. సో ఆ 12 పీసెస్ కూడా మీకు 65 రూపీస్ పర్ షీట్ అనేది పడుతుంది. ఒకసారి చూసుకోండి ఎవరికన్నా కావాలి అనుకుంటే. సో మాకు షీట్ మొత్తం వద్దు, ఓన్లీ పీసుల లెక్క కావాలి అనుకుంటే మీరు పీస్ 6 రూపీస్ చెప్పిన తీసుకోవచ్చు అనమాట. క్వాలిటీ వైజ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి శారీ పిన్స్ అనేవి. సో దాన్ని చూసి తీసుకొచ్చాం మనం. అంటే ఇంతకు ముందు కూడా మేము తీసుకున్నాము, ఒక 50 షీట్స్ వరకు తీసుకొస్తే సో అవి మొత్తం కూడా అయిపోయినాయి అనమాట. అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రప్పించాము కొన్ని. ఈ పెద్ద బేల్లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో ఆ ఐటమ్స్ ఏంటి, వాటి ప్రైజెస్ ఏంటి కూడా చూసేద్దాం. సో ఓపెన్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఎక్కడికక్కడ ప్యాక్ చేసేస్తారు కదా, సో కొంచెం టైం పడుతుంది. సో అయితే వాటిని ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అంటే సెంటర్ క్లిప్స్ రప్పించామన్నమాట. సో మొత్తం 3 సైజులు, అంటే ఎలాగ స్మాల్, తర్వాత మీడియము, తర్వాత లార్జ్, ఇలాగ సెంటర్ క్లిప్స్, ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ అనేవి ఈ పార్సిల్లో ఉంటాయి. సో ఏమున్నాయో ఆ పార్సిల్లో వాటి ప్రైజులు ఏంటో వాటి ఏంటో చూసేద్దాం. సో అయితే ఏంటంటే ఇంకా ఈ కొత్తగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరన్నా చూడని వాళ్ళు ఈ వీడియోతో చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్లో చాలా మీకు ఉపయోగపడే స్టఫ్ అనేది ఉంది. సో వాటిని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ తర్వాత ఇవన్నీ కూడా మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ మెటీరియల్కి సంబంధించిన వీడియోస్ కాదు, మేకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. సో ఎవరైతే ఉన్నారో ఒకసారి చూసుకుని మీరు చెక్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించి దీంట్లో ఈ బేల్లో ఏవైతే ఉన్నాయో సో వాటిని చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి సెంటర్ క్లిప్లు అనమాట. సెంటర్ క్లిప్లు వచ్చేసి మనకి 3 సైజెస్లో వచ్చినాయి. ఒకటి స్మాల్, మీడియము, లార్జ్. సో 3 సెంటర్ క్లిప్లు కూడా స్మాల్ వచ్చేసి 8 రూపీస్, మీడియం వచ్చేసి 10 రూపీస్, అండ్ అలాగే లార్జ్ సెంటర్ క్లిప్ వచ్చేసి 11 రూపీస్. సో ఇలాగే మీరు ఎన్ని పీసులు తీసుకున్న ప్రైజెస్ అనేవి ఇలానే ఉంటాయి అన్నమాట. చిన్నదైతే 8, పెద్దదైతే 10, ఇంకా పెద్దదైతే 11. స్మాల్, మీడియము, లార్జ్ 3 సెంటర్ క్లిప్స్ ఉంటాయి. సో ఇవి వచ్చేసి బ్యాండ్స్ అనమాట, అంటే మనం అటాచర్స్కి అటాచ్ చేసుకునే బ్యాండ్స్. ఇవి వచ్చేసి మీకు ఒక పీసు 3 రూపాయలు పడుతుంది. సో మీరు 10 పీసులు తీసుకున్నారనుకోండి 30 రూపాయలు అలాగా పడుతుంది అనమాట. ఇవి వచ్చేసి మీకు గోల్డ్ హెయిర్ పిన్స్, అంటే లాస్ట్ టైం మేము రప్పించలేదు ఇవి, అప్పుడు స్టాక్ లేవా అన్న దగ్గర కూడా. సో స్టాక్ లేకపోతే మేము మళ్ళీ ఇప్పుడు స్టాక్ వచ్చిన తర్వాత రప్పించామన్నమాట. మీకు ఇది ఒక షీట్ వచ్చేసి 65 రూపీస్ పడుతుంది అనమాట. కాబట్టి ఒకసారి చూసుకోండి. లేదు అంటే షీట్ వైజ్ మాకు వద్దు, పెయిర్ వైజ్ కావాలన్నా సరే ఇస్తాం. సో పెయిర్ వచ్చేసి మీకు 13 రూపీస్ పడుతుంది. రెండు హెయిర్ పిన్స్ 13 రూపీస్ పడుతుంది అనమాట. సో ఇదంతా పక్కన పెట్టేసిన తర్వాత ఇవి కూడా అంతే, అంటే మెటల్ హెయిర్ బ్యాండ్స్ మేము మొత్తం 15 డజన్స్ రప్పించామన్నమాట. సో స్టాక్ అనేది ఫుల్గా ఉంది, అన్నీ కూడా 5mm. సో 5mm బ్యాండ్ వచ్చేసి మీకు 25 రూపీస్ పడుతుంది. కాబట్టి ఒకసారి ఎవరికైతే కావాలి అనుకుంటారో చూసుకోండి. అండ్ అలాగే స్టాక్ వస్తుంది పోతుంది అనమాట. చాలా మేము ఈ గ్యాప్లో చాలా రప్పించాం, కానీ సో అవన్నీ కూడా వీడియోలు తీయలేదు. ఇది వచ్చేసి మీకు 5.5 cm ఎలిగేటర్ క్లిప్స్ ఉంటాయి కదా, 7.5 cm కాదు 5.5 cm ఎలిగేటర్ క్లిప్స్ అనమాట. సో అది మీకు పీస్ వచ్చేసి 9 రూపీస్ పడుతుంది.
7.5 cm అయితే 12 రూపీస్ 11 రూపీస్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 5.5 cm కాబట్టి 9 రూపీస్ పడుతుంది అనమాట. ఇవి వచ్చేసి బ్యాండ్ అటాచర్లు. ఒక పీస్ వచ్చి మీకు 3 రూపీస్ అనేది పడుతుంది బ్యాండ్ అటాచర్స్ వచ్చేసి. సో ఈరోజు స్టాక్ అయితే మొత్తం ఇదే అనమాట. ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటారో డిస్క్రిప్షన్లో నేను మీకు నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. వీటికి సంబంధించి ఇంకా కుందన్స్ కలెక్షన్ కూడా తర్వాత పెడతాను. సో మాకు టైం అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట, మొత్తం అన్నీ మా దగ్గర ఏమున్నాయని చూపించడానికి. అయితే ఇప్పుడు చూపించేది ఏంటంటే ఇదేదో కొత్తగా ఉందని చెప్పి అన్న పెడితే సో సరే వేసేయని చెప్పి పెట్టాను. ఇది వచ్చేసి మీకు ఒక పీస్ వచ్చి 10 రూపీస్ పడుతుంది అనమాట. సో ఎవరైతే కావాలి అనుకుంటారో ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి. దీంట్లో కూడా ఇంకా మోడల్స్ ఉంటాయి. ఈసారి వెళ్ళినప్పుడు వాటిని కూడా తీసుకొస్తాము. సో కావాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇస్తాను. సో ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి మీకు ఏం కావాలనేవి స్క్రీన్ షాట్లు తీసుకోండి యూట్యూబ్ ద్వారా చూస్తే. ఈరోజు వీడియో అయితే ఇదే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోద్దు. బాయ్.